హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కుకింగ్ స్టైల్. ఈరోజు నా స్టైల్లో మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. ఈ మటన్ కర్రీని జొన్న రొట్టెలు, గారెలు, వైట్ రైస్, బగారా రైస్ దేంతో తిన్నా కూడా టేస్ట్ అదిరిపోతుంది. ఇప్పుడు ముందుగా ఒక అర కేజీ మటన్ తీసుకొని నీట్గా 2-3 సార్లు క్లీన్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, అలాగే రుచికి తగినంత సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. నాన్ వెజ్లో కారం ఎక్కువగా ఉంటే బాగుంటుంది టేస్ట్. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ను కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మటన్ ముక్కలకి కారం, ఉప్పు, పసుపు అనేది బాగా పట్టేలాగా ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ కర్రీ కోసం ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం షాజీరా, అలాగే ఒక బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలక్కాయలు కొంచెం రెండు వేసుకొని 4 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత మీడియం సైజు 2 సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ను కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఆనియన్ త్వరగా వేగడం కోసం కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఆనియన్ బాగా వేగిపోయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మటన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మటన్ని ఆయిల్లో ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి, కర్రీ టేస్ట్ అనేది. ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో ఒక చిన్న టమాటా, ఒక మీడియం సైజ్ టమాటా, అలాగే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. టమాటాలు అనేవి మెత్తబడే వరకు, ఈ మటన్ కూడా బాగా ఉడికే వరకు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా టమాటా అనేవి బాగా మగ్గి మనకి వాటర్ అనేది పైకి వస్తూ ఉంటాయి. ఇలా ఒకసారి మొత్తం కలిపేసేయాలి. ఇప్పుడు ఇందులో గ్రేవీకి తగినంత వాటర్ పోసుకోవాలి. మనం కుక్కర్లో వండుతున్నాం కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా వేసుకోకూడదు. ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ వేసుకొని కుక్కర్కి మొత్తం ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 5 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని గ్రేవీ దగ్గర పడే వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి మటన్ కర్రీ అనేది. ఇలా ట్రై చేయండి. సింపుల్గా అయిపోతుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. మటన్ అనేది చక్కగా ఉడికిపోయింది. మనకు ఉప్పు, కారం ఏదైనా సరిపోకపోతే కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. గ్రేవీ దగ్గర పడిన తర్వాత ఫ్రెష్గా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. అంతేనండి, చూశారు కదా, టేస్టీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీని బగారా రైస్తో తింటే టేస్ట్ అదిరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.